తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బిల్లుల పెండింగ్లో వేల కోట్ల రూపాయలు ఉండే 2014-19 బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అలా బిల్లుల్ని ఆపేశారు. అది నీరు చెట్ట లేకపోతే కనుక ఉపాధి హామీ పథకమా ఇట్లాంటి అవన్నిటితోనే అప్పట్లో చివరికి 2019 తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చాలా చోట్ల ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఆ వ్యవహారంలో కీలకమైనటువంటి మలుపు తిరుగుతోంది. తాజాగా వాళ్ళందరి బిల్లుల్ని చెల్లించే పని ఏది అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం కాంట్రాక్టర్లు, తెలుగుదేశం అభిమానులైనటువంటి నాయకులు వాళ్ళందరూ అప్పుడు ఆ కాంట్రాక్టులు చేశారు. అవన్నిటిని తీర్చే ప్రక్రియ ఇప్పుడు బాబు సర్కార్ చేస్తుంది. దాదాపుగా 20-30 వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా చెల్లించారంటున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు తాజాగా స్వయంగా పయ్యావుల కేసు చెప్పుకొచ్చారు. ఆ మొత్తం ఇంతని చెప్పకుండా బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తున్నారన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. 2,000 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు చేపట్టబోతోంది ఆర్థిక శాఖ అన్నట్టు. సుమారు 17,000 మందికి బిల్లులు చెల్లించబోతోందట. 9,000 మంది చిన్న కాంట్రాక్టర్లు, 8,000 మంది నీరు చెట్టు లబ్ధిదారులకి ఈ బిల్లులు చెల్లించబోతున్నారు. అంటే దాదాపు 17,000 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమాన కాంట్రాక్టర్లకి, అదే సందర్భంలో అభిమాన నాయకులకి ఈ బిల్లులు చెల్లించబోతున్నారు. మొత్తం విడుదల చేస్తున్న 2,000 కోట్లలో 90% చిన్న కాంట్రాక్టర్లకి, కేవలం 10% పెద్ద కాంట్రాక్టర్లకి చెల్లించబోతున్నారు. అంటే 17,000 మంది బిల్లులు చెల్లించబోతున్నారట ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో మిగతాది కూడా దీంట్లో 2 రకాల ప్రయోజనం ఉంటుంది. నెలాఖరులో చేసేటటువంటి ఈ బిల్లు చెల్లింపు వల్ల జిఎస్టీ వస్తుంది. ఆ జిఎస్టీ ఆదాయం వల్ల ఏదైతే అంతకుముందు వరుసగా మైనస్సుల్లో ఉన్నటువంటి జిఎస్టీ లాస్ట్ మంతే +4 వచ్చింది. ఈ ఏడాది ఈ నెలలో కూడా +4 +5 రావడానికి ఉపయోగపడుతుంది.